హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిఆర్కే నాలెడ్జ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం 5th క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ సెకండ్ యూనిట్ మై నెంబర్ వరల్డ్ నా సంఖ్య ప్రపంచం ఈ లెసన్లో వర్క్షీట్స్ గురించి తెలుసుకుందాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళదాం. యూనిట్ 2 మై నెంబర్ వరల్డ్ నా సంఖ్య ప్రపంచం. వర్క్షీట్ 1 సబ్ టాపిక్ నంబర్ నేమింగ్, సంఖ్యల పేర్లు రాయటం. ఫస్ట్ వన్, అబ్జర్వ్ హౌ 10,000 ఈజ్ షోన్ ఈజ్ డిఫరెంట్ ఫార్మ్స్. 10,000ను పలు విధాలుగా ఎలా రాయవచ్చునో ఇక్కడ మనం గమనిద్దాం. 10,000స్ని మనకి ఒక 10,000స్లో 10,000 ఉంటుంది, 10,000s ఉంటాయి, 10,000 ఉంటాయి, 100 వందలు ఉంటాయి, 1000 10లు ఉంటాయి, 10,000 ఒకట్లు ఉంటాయి. ఓకేనా? ఈ విధంగా మనం 10,000ను వివిధ రూపాల్లో మనం రాసుకున్నాం. అర్థమైందమ్మా? నెక్స్ట్ మనం చూద్దాం. నెంబర్ 2, ఇన్ ద సేమ్ వే లెట్స్ ట్రై డిఫరెంట్ ఫార్మ్ ఫ్రమ్ 10 lakhs. 10 లక్షలను పలు విధాలుగా రాయండి. సో ఇక్కడ మనకి 10 lakhs ఇచ్చారు. ఈ 10 lakhsని మనం 10 lakhsలో ఎన్ని ఒకట్లు ఉంటాయి, ఎన్ని 10లు ఉంటాయి, అలానే ఎన్ని 100లు ఉంటాయి, ఎన్ని 10 లక్షలు ఉంటాయి, ఎన్ని లక్షలు ఉంటాయి, ఎన్ని 10,000 ఉంటాయి, ఎన్ని వేలు ఉంటాయి. సో ఈ 10 lakhsలో మనం ఒకట్లు ఎన్ని ఉంటాయో రాసుకుంటాం, 10లు ఎన్ని ఉంటాయో రాసుకుంటాం, 100లు ఎన్ని ఉంటాయో రాసుకుంటాం, 10 లక్షలు ఎన్ని ఉంటాయో రాసుకుంటాం, అలానే 10 లక్షల్లో లక్షలు ఎన్ని ఉంటాయో రాసుకుంటాం, 10,000 ఎన్ని ఉంటాయో రాసుకుంటాం, అలానే థౌజండ్స్ 10 lakhsకి ఎన్ని థౌజండ్స్ ఉంటాయో మనం ఇక్కడ రాసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మనం ముందుగా చూసినట్లయితే 10 లక్షల్లో 10 లక్షలు ఒకట్లు ఉంటాయి, 10 లక్షల్లో 10లు 1,00,000 ఉంటాయి. అదే 10 లక్షల్లో 100లు ఎన్ని ఉంటాయంటే 10,000 100లు ఉంటాయి. అలానే అదే 10 లక్షల్లో మనకి వేలు చూసుకున్నట్లయితే 1000 వేలు ఉంటాయి. అదే 10 లక్షల్లో మనకి 10,000 చూస్తే 100 ఉంటాయి. అదే 10 లక్షల్లో మనకి లక్షలు చూస్తున్నట్లయితే 10 లక్షలు ఉంటాయి. అదే 10 లక్షల్లో 10 lakhs ఎన్ని ఉంటాయి? ఒక్కటే ఉంటాయి. ఓకే, ఈ విధంగా మనం 10 lakhsకి సంబంధించినటువంటి పలు విధాలుగా ఇక్కడ మనం రాసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ వన్, రైట్ ద నంబర్స్ నేమ్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ నెంబర్స్. క్రింది సంఖ్యలను అక్షరాల్లో మనకు రాయమని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ మనకి 3 సమ్స్ ఇచ్చారు. అందులో మొదటిది మనకి 2 లక్షలు, రెండవది 4,61,000, మూడవది 5,27,694. సో 2 లక్షలు అని అక్షరాల్లో రాసుకుంటాం. అలానే రెండవది 4,61,000. సో ఇక్కడ ఏం రాసుకుంటాం మనం? 4,61,000 అని అక్షరాల్లో రాసుకుంటాం. తరువాత మనకి ఏమిచ్చారు? 5,27,694. సో ఇక్కడ మనం 5,27,694 అని రాసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ మనం చూసినట్లయితే 52,25,614. సో దీన్ని మనం అక్షరాల్లో ఇక్కడ మనం రాసుకుందాం. 52,25,614. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే 12,26,312. సో దీన్ని మనం ఇక్కడ అక్షరాల్లో రాసుకుందాం. 12,26,312. ఓకేనా? నెక్స్ట్ మనం చూసినట్లయితే 6,72,314. సో ఇక్కడ మనం దీన్ని అక్షరాల్లో రాసుకున్నట్లయితే 6,72,314 అని ఈ విధంగా మనం అక్షరాల్లో
ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్స్ అన్నిటిని రాసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఉదాహరణ పైన ఇచ్చారు. ఆ ఉదాహరణను గమనించి కింది సంఖ్యలను మనం ఖాళీలతో పూరిద్దాం. ఓకేనా. ఇక్కడ మనకి 47,38,263 ఇందులో మనకి ఎన్ని ఒకట్లు ఉంటాయి అని అంటే 47,38,263 ఒకట్లు ఉంటాయి. సో మనం ఇక్కడ ఈ ఖాళీలో ఒకట్ల దగ్గర 47,38,263 రాసుకుంటాం. అలానే ఈ 47,38,263లో ఎన్ని పదులు ఎన్ని ఒకట్లు ఉంటాయి అంటే 4,73,826 పదులు 3 ఒకట్లు మనకి ఉంటాయి. అదే ఈ 47,38,263లో మనకి ఎన్ని వందలు ఎన్ని పదులు ఎన్ని ఒకట్లు ఉంటాయి 47,382 వందలు ఉంటాయి, 6 పదులు ఉంటాయి, 3 ఒకట్లు ఉంటాయి. ఓకేనా. అలానే ఈ సమ్లో మనకి వేలు వందలు పదులు ఒకట్లు ఎన్ని ఉంటాయో ఇక్కడ మనం రాసుకుందాం. 4,738 వేలు 2 వందలు 6 పదులు 3 ఒకట్లు ఉన్నాయి. అదే 47,363లో ఎన్ని 10,000 ఎన్ని వేలు ఎన్ని వందలు ఎన్ని పదులు ఎన్ని ఒకట్లు ఉంటాయో ఇక్కడ మనం రాసుకుంటాం. సో ఈ 47,38,263లో 473 10,000 8,000 200 6 పదులు 3 ఒకట్లు ఉన్నాయి. ఓకేనా. అదే 47,38,263లో ఎన్ని లక్షలు ఉన్నాయి ఎన్ని వేలు ఉన్నాయి ఎన్ని పదులు ఎన్ని ఒకట్లు 47 లక్షలు ఉన్నాయి, 38,000 ఉన్నాయి, 26 పదులు ఉన్నాయి, 3 ఒకట్లు ఉన్నాయి. ఓకే. ఇదే నంబర్లో మనకి ఎన్ని 10 లక్షలు ఉన్నాయి ఎన్ని వేలు ఉన్నాయి ఎన్ని ఒకట్లు ఉన్నాయి అని అడిగారు. సో 4 10 లక్షలు 738,000 ఉన్నాయి, 263 ఒకట్లు ఉన్నాయి. సో ఈ సమ్ అనేది పైన మనకు ఉదాహరణ ఇచ్చారు కదా, దాన్ని అనుసరించి కింద మనం రాయటం జరిగింది. మీరు పైన ఉదాహరణను మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది మీకు చక్కగా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ వర్క్షీట్ 3 సబ్ టాపిక్ నంబర్స్ ఫార్మ్స్ సంఖ్యను వివిధ రకాలుగా వ్యక్తపరచడం. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. రైట్ ఎనీ 5 numbers having any 5 different digits between 10,000 and 1 lakh. 5 వేరువేరు అంకెలతో ఏర్పడు 10,000 మరియు 1,00,000 మధ్య గల ఏవైనా 5 సంఖ్యలను రాయండి అని చెప్పారు. సో 5 వేరువేరు అంకెలతో మనకి 10,000 నుంచి 1,00,000 వరకు 5 నంబర్లను మనకి ఇక్కడ రాయమని చెప్తున్నాడు. ఆ అంకెలు ఎలా ఉన్నాయంటే 5 వేరువేరు అంకెలతో ఏర్పడాలి. ఒకే అంకె కాకుండా వేరువేరు అంకెలు అనేవి ఇక్కడ మనం ఉపయోగించి 5 సంఖ్యలను ఇక్కడ మనం రాసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ మనం 12,365, 32,457, 23,648, 58,467, 68,932. ఇక్కడ మనకి ఈ 5 సంఖ్యలను మనం గమనించినట్లయితే ఏ సంఖ్యలో కూడా మనం ఉపయోగించిన అంకె మరలా ఉపయోగించడం జరగలేదు. సో మొదటి సంఖ్యను మనం గమనించినట్లయితే 12,365. ఇక్కడ మనకి 1 2 3 6 5. సో ఏ అంకెను కూడా మనం రెండోసారి ఉపయోగించలేదు. రెండో సంఖ్యలో కూడా అంతే 32,458. ఇక్కడ కూడా మనం ఉపయోగించే అంకెను మరలా మనం ఉపయోగించలేదు. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్లో కూడా 23,648. ఇక్కడ కూడా మనం ఏ సంఖ్యను కూడా రెండోసారి ఉపయోగించలేదు. సో ఫోర్త్ వన్ కూడా అలానే ఉంది, ఫిఫ్త్ వన్ కూడా అలానే ఉంది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 6 వేరువేరు అంకెలతో ఏర్పడు 1,00,000 మరియు 10 లక్షల మధ్య గల ఏవైనా 5 సంఖ్యలు రాయండి. సో పైన ఏ విధంగా అయితే మనం రాసామో అదే విధంగా ఇక్కడ మనం 6 అంకెలతో ఏర్పడు సంఖ్యలను రాసుకుందాం. సో 2,45,764, 5,43,876, 3,56,56,000,
124, 1,85,432, 7,89,543. ఇక్కడ మనకి 5 నెంబర్లు అనేవి 6 వేరు అంకెలతో మనం ఏర్పడేలాగా రాసుకున్నాం. మీరు గమనించినట్లయితే ఫస్ట్ సంఖ్యలో మనం చూస్తే 2,35,764లో ఏ అంకె కూడా మనం మరలా తిరిగి ఉపయోగించడం జరగలేదు. చూసారా, 235,764. అలానే రెండో సంఖ్య, మూడో సంఖ్య, నాలుగో సంఖ్య, ఐదో సంఖ్యలో కూడా మనం ఏ అంకెని కూడా రెండోసారి ఉపయోగించి రాయడం జరగలేదు. ఓకేనా? ఈ విధంగా మనం 1 లక్ష నుంచి 10 లక్షల మధ్య గల 5 సంఖ్యలను రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వన్, రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఫాలోయింగ్ ఇన్ న్యూమరికల్ ఫామ్. క్రింది వాటికి సంఖ్యారూపాన్ని రాయండి. సో ఇక్కడ మనకి 3,44,905 వీటికి మనకి అక్షరాల్లో ఇచ్చారు. దీన్ని మనకి ఇక్కడ సంఖ్యారూపంలో రాయమని చెప్తున్నారు. సో 3,44,905ని ఈ ఖాళీలో మనం సంఖ్యారూపంలో రాద్దాం. ఓకేనా? నెక్స్ట్ 8,08,888. సో 8,88,888 దీన్ని మనం సంఖ్యారూపంలో ఎక్కడుండే ఖాళీలో రాసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ వన్, 12,13,014. సో 12,13,014 అక్షరాల్లో ఉండేదాన్ని మనం సంఖ్యారూపంలో ఇక్కడుండే ఖాళీలో రాసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ వన్, ఈ విధంగా మనం అక్షరాల్లో ఇచ్చేదాన్ని అంకెల్లో సంఖ్యల్లో రాసుకున్నాం. నెక్స్ట్ వర్క్షీట్ 3, సబ్ టాపిక్ నంబర్ ఫామ్స్. సంఖ్యను వివిధ రకాలుగా వ్యక్తపరచడం. సో ఒక లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికలలో 2 వ్యక్తులు పోటీ పడ్డారు. గెలిచిన అభ్యర్థికి 10,25,451 ఓట్లు, అతని ప్రత్యర్థికి 9,85,428 ఓట్లు వచ్చాయి. ఇంకను 10,257 ఓట్లు చెల్లనివి. అయితే మొత్తం పోలైన ఓట్లు 20,21,136. సో ఇక్కడ మనకి గెలిచిన అభ్యర్థికి పోలైన ఓట్లు అనేవి అక్షరాల్లో రాయమని చెప్తున్నారు. సో గెలిచిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు ఇక్కడ మనకి పోలైనాయి? 10,25,451. సో ఆ 10,25,451 అనేది ఇక్కడ మనం సంఖ్యారూపంలో ఇక్కడ అక్షరాల్లో ఇచ్చారు. అక్షరాల్లో మనం ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. సో 10,25,451ని అక్షరాల్లో రాసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఓడిన అభ్యర్థికి పోలైన ఓట్లు అక్షరాల్లో రాయమని చెప్పారు. సో ఓడిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలైనాయి? 9,85,428 ఓట్లు పోలైనాయి. ఓకే, నెక్స్ట్ మనకి మొత్తం పోలైన ఓట్లు ఎన్ని అంటే 20,21,136 ఓట్లు మొత్తానికి పోలైనాయి. ఓకేనా? నెక్స్ట్ వన్, వర్క్షీట్ 4, సబ్ టాపిక్ నంబర్ ఫామ్స్. సంఖ్యను తయారు చేయటం. సో 1 కోటి, ఇక్కడ 1 కోటిలో ఒకట్లు ఎన్ని ఉంటాయి? 1 కోటిలో ఒకట్లు 1 కోటి ఉంటాయి. ఓకే, అలానే 1 కోటిలో టెన్స్, పదులు ఎన్ని ఉంటాయి? 1 కోటిలో పదులు 10 లక్షలు ఉంటాయి. 1 కోటిలో వందలు ఎన్ని ఉంటాయి? 1 కోటిలో వందలు 1,00,000 ఉంటాయి. 1 కోటిలో థౌజండ్స్ ఎన్ని ఉంటాయి? 10,000s ఉంటాయి. 1 కోటిలో 10,000s ఎన్ని ఉంటాయి? 10,000s ఉంటాయి. 1 కోటిలో లక్ష ఎన్ని ఉంటాయి? 100 లక్షలు ఉంటాయి. 1 కోటిలో 10 lakhs ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. 1 కోటిలో క్రోస్ ఎన్ని ఉంటాయి? 1 కోటిలో 1 crore ఉంటుంది. సో 1 crore ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఖాళీలను పూరించండి. 99,99,999కి 1 కూడితే 1 కోటి వస్తుంది. సో దీన్ని మనం ఇక్కడ రాసుకుంటాం. 1 crore, 1 కోటి. ఓకే, అలానే
కింద మనకి మళ్ళీ ఇక్కడ 10 crores ఇచ్చారు. సో 10 crores మనం ఏమని రాసుకుంటాం, 9 crores 99 lakhs 99,999 9,99,999,999కి 1 కూడితే 10 కోట్లు వచ్చాయి. సో 10 crore 10 కోట్లు. ఓకేనా. అలానే 100 crores మనకి ఏమని రాసుకుంటాం, 99,99,99,999కి 1 కూడితే 100 crores అనేవి వచ్చాయి. సో ఇక్కడ మనకి 100 crore 100 కోట్లు అని రాసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ వన్ వర్క్షీట్ 4 సబ్ టాపిక్ నంబర్ ఫార్మ్స్, సంఖ్యను తయారు చేయటం. హిందూ సంఖ్యామానం అనుసరించి ఈ క్రింది సంఖ్యల యొక్క ప్రామాణిక రూపాన్ని కామాలు ఉపయోగించి రాయండి. సో మనకి హిందూ సంఖ్యామానం అనుసరించి ఇక్కడ ఉండేటటువంటి ఈ సంఖ్యలకు మనం కామాలను ఉపయోగించి రాసుకుంటాం. ఓకే. ఇక్కడ మనం సంఖ్యామానం ప్రకారం లెక్కించి రాయాల్సి ఉంటుంది. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు. సో ఇక్కడ మనకి ఆ విధంగా కౌంట్ చేసి రాసుకుందాం. 5,41,78,512, 16,41,25,216. నెక్స్ట్ 37,45,27,234. నెక్స్ట్ వన్ 50,48,29,123. నెక్స్ట్ వన్ 90,42,941. నెక్స్ట్ వన్ రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ వర్డ్స్. కింది సంఖ్యలను అక్షరాల్లో రాయండి. ఇక్కడ మనకి సంఖ్యలు ఇచ్చారు. ఈ సంఖ్యను మనకు అక్షరాల్లో రాయమని చెప్తున్నారు. వాటిని మనం అక్షరాల్లో ఎదురుగా ఉండే ఈ ఖాళీల్లో మనం రాసుకుందాం. సో ఇక్కడ నెంబర్ ఎంత ఉంది మనకి, 4,58,63,245. సో ఇక్కడ మనం 4,58,63,245 అని రాసుకుంటాం. నెక్స్ట్ 10,25,30,800. సో ఇక్కడ మనం 10,25,30,800 అని అక్షరాల్లో రాసుకుంటాం. నెక్స్ట్ వన్ మనకేమిచ్చారు, 18,27,64,125. సో ఎదురుగా ఉండే ఖాళీలో మనం 18,27,64,125 అక్షరాల్లో రాసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా బీఆర్కే నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.